అంబటి రాంబాబుతో వేదిక ఎట్లా పంచుకున్నావు ఏబి వెంకటేశ్వరరావు, నువ్వు మారిపోయావు, జగన్కి అమ్ముడుపోయావు. అట్లాగే ఏబి కూడా అయిపోయాడు, వెళ్ళిపోయాడు, లొంగిపోయాడు జగన్కి. పాప జగన్ ఏమన్నా సూట్ కేసు లైన్లో పెట్టుకుని కూర్చుని అందరికీ కట్టలు ఇస్తా ఉంటాడా ఏంది నాకు అర్థం కాలేదు. లేకపోతే పాప వీళ్ళు చెప్పినట్టే పేటీఎంలో ₹5 వేస్తే పడిపోయే స్థితిలో ఆ, ఆయన ఉంటాడా ఏబి వెంకటేశ్వరరావు గారు? కొంచెం కామన్ సెన్స్ చచ్చిపోయింది. అదే ఏబీ గారే చెప్తున్నారు, ఈ దొరికిపోయాడు వచ్చి లాంటి మీ దోవన మీరు చేసుకోండి, కానీ నేను చెప్పాల్సుకున్న నేను చెప్తున్నాను. ఆయన మొదటి నుంచి యూఏపీఏ యాక్ట్కి వ్యతిరేకం, ఐపీఎస్గా చేసిన వాడు కాబట్టి ఆయనకి తెలుసు. ప్రశ్న రావణ్తో ఫోన్లో మాట్లాడాడంటే ప్రశ్న రావణ్తో మాట్లాడిన వాళ్ళు అందరూ బూతులు అయిపోతారా? అందరూ నడిపించిన వాళ్ళు అవుతారా? వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతారా? ఒక మీడియా ప్రపంచంలోకి ఎంటర్ అయినప్పుడు అందరూ ఫోన్లు చేస్తుంటారు, అందరికీ చేస్తుంటారు. ఇది ఒక రొటీన్ ప్రాసెస్. ఒకసారి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇది ఇవ్వండి, ఎంతమందికి ఫోన్లు వెళ్తాయో, ఈనాడు వాళ్ళు ఇది ఇవ్వండి, ఎంతమందికి ఫోన్లు వెళ్తాయో. తప్పు కూడా కాదు ఇది. ఏమి ఇప్పుడు ఈనాడులో వైసీపీ బీట్ చూసేవాళ్ళు ఉండరా? ఆంధ్రజ్యోతిలో వైసీపీ బీట్ చూసేవాళ్ళు ఉండరా? అక్కడ బీఆర్ఎస్ బీట్ చూసేవాళ్ళు ఉండరా? లేకపోతే బీజేపీ బీట్ చూసేవాళ్ళు ఉండరా? అంటే వాళ్ళకి అమ్ముడుపోయినట్టేనా? వాళ్ళతో జరిగిపోయినట్టేనా? అతను కూడా ఒక డిజిటల్ మీడియా నడుపుతున్నాడు, 3 ఛానళ్ళు ఉన్నాయి. రావణ్ విషయంలో అతను దేవుళ్ళని దూషించిందని నేను తప్పుపట్టా, హిందుత్వాన్ని ద్వేషించిందని నేను తప్పుపట్టా. బట్ రావణ్ అడ్డు పెట్టి అందరినీ దూషించడం, ఇంకోటి రావణ్ మీద యూఏపీఏ కూడా అది రాంగ్ అని తేలుతుంది. ఇక్కడ సమస్య ఏంటి అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఆయన విశ్వసనీయత, ఎవరైతే కాస్త సమాజంలో విశ్వసనీయత సంపాదిస్తారో వాళ్ళు నిన్నటిదాకా మన వాళ్ళైనా సరే ఇవాళ దుర్మార్గులే. ఇవాళ వాళ్ళు అంటే ఇలాంటి బొద్ది, ఇలాంటి పద్ధతి, ఇలాంటి వ్యక్తిత్వ హననం కరెక్టేనా ఆలోచించుకోవాల్సి.